వెహికల్స్ అవి కూడా. మెర్సిడెస్ అంటే అది కూడా జర్మనీ కంపెనీ మేడ్ అన్నమాట. జర్మనీలో తయారవుతుంది. అయితే ఈ 2 కార్‌లని ఎందుకు వాడలేదు? ఇంత హై ఎండ్ కార్‌లని వాడకుండా ఒక దేశీ కార్ కోసం వెళ్ళాల్సింది ఎందుకొచ్చింది అంటే, ఈ 2 వెహికల్స్ కూడా తయారైన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, యూకే అవ్వనివ్వండి, లేతే జర్మనీ అవ్వనివ్వండి, ఇప్పుడు ఉక్రెయిన్‌తో రష్యా ఆల్రెడీ యుద్ధం చేస్తుంది కాబట్టి, ఉక్రెయిన్‌కి సపోర్టింగ్‌లో ఉన్నాయి ఈ 2 కంట్రీస్ కూడా. కొన్ని వెపన్స్ సప్లై చేయటం గాని, కొద్దిగా ఫండింగ్ ఇవ్వటం గాని, ఇవన్నీ గూడా ఈ 2 కంట్రీస్ చేస్తున్నాయి. ఇప్పుడు దేశాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో రష్యాకి పుతిన్ గారు ఆయన వచ్చేటప్పుడు ఆయన అపోజిట్ దేశానికి సపోర్ట్ చేస్తున్నటువంటి కంట్రీలో తయారైనటువంటి కార్ ఎక్కినట్టయితే, చివరికి మా కార్ యూజ్ చేసుకోవాల్సొచ్చింది అనే ఎక్కడ ఒక మాటకు దొరుకుతామని జెప్పి, మన ఇండియన్ గవర్నమెంట్ ఎంత అడ్వాన్స్‌డ్‌గా ప్లాన్ చేసిందంటే, ఆ 2 వెహికల్స్‌ని ఆపి, టయోటా అనేది జపాన్‌కి సంబంధించినటువంటి వెహికల్ కావచ్చు గానీ, అది ఇండియాలోకి తయారైంది. తమిళనాడులో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉంది టయోటాకి సంబంధించిన